వందనాలండి. ఈరోజు మార్చి 18 సంఘం యొక్క కేంద్ర అంశం ఏంటి అని చూసుకుందాం. గల్తీలు 6:14లో పౌలు అంటున్నాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. ప్రతి విశ్వాసి మనసులో నిలిచి ఉండాల్సిన శక్తివంతమైన మాటలివి. వారి జీవితాల్లో సిలువ కేంద్ర అంశంగా ఉండాలి. లోకమంతా మనలను వశీకరణ చేసుకోవడానికి అనేకం ఉన్నాయి శోధనలు. మరి ప్రతిదినము ఏదో ఒక లోక సంబంధమైన కార్యక్రమం ఉంటుంది. కొన్నిసార్లు రాజీ పడాల్సి ఉంటుంది. ఈ నాశనకరమైన శోధనల నుండి బయటపడాలి అంటే ఒకటే మార్గం ఉంది. మనకు వాటిపై ఉన్న ఆసక్తిని సిలువ వేయమని పౌల్లాగా ప్రార్థించాలి. ఒక ఊర్లో ఒక చర్చి ముందర ఒక సైన్ బోర్డు పెట్టారంట. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని వ్రాయబడి ఉంది. అది బాగుంది. కొన్నాళ్లకు అక్కడ మేము సిలువ వేయబడిన అనే 2 మాటలు పూల తీగలతో కప్పబడిపోయాయి. అంటే అప్పుడు ఏముంది? క్రీస్తును ప్రకటిస్తున్నాము, యేసు ప్రభువును ప్రకటిస్తున్నాము, అంత మాత్రమే ఉంది. సిలువ గురించి ఎక్కడా లేదు. ఈనాడు అనేక మందిరాల్లో ఇదే జరుగుతుంది. సిలువ ఎక్కడా కనపడదు, వినపడదు. కేంద్రాంశము మాయమైపోయింది. ప్రతి విశ్వాసికి తన మాటల్లో చేతల్లో సిలువ కేంద్రమై ఉండాలి. ఫిలిప్పీ 3:17-19 వరకు పౌలు విశ్వాసులతో బాధతో కూడిన మాటలు కొని చెప్పాడు. అది చూద్దాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎంత బాధపడుతున్నాడు చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడాల్సిన సంగతులు యందు అతిశయపడుతూ ఉన్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు అని బాధపడుతూ ఉన్నాడు. ప్రజలు తప్పుడు విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని మహింపరుస్తూ ఉన్నారు. మనం కేవలం క్రీస్తు యొక్క సిలువను మహింపరచాలి. క్రీస్తు మహిమ గలవాడు, సువార్త మహిమ గలది, సంఘం చెప్పిన ఆజ్ఞలు పాటించుట మహిమకరము, క్రీస్తు శక్తి మన జీవితాల్లో ఉండుట మహిమకరము, రెండవ రాకడ మహిమతో కూడినది. ఇటువంటి విషయాలు మాట్లాడాలి మనం, వాటినే మహింపరచాలి. పౌలు తన జీవితంలో అతిశయించిన అంశాలు ఎన్నో ఉన్నాయి, ఇహలోకపరమైనవి. ఉదాహరణకు అతని పౌరసత్వము, యూదా మతానికి చెంది ఉండటము, అత్యున్నత విద్యాభ్యాసము, పరిసయ్యుడై ఉండుట, ఇంతేగాక అద్భుతమైన మారు మనసు ఘట్టము. అయితే యేసయ్యను తెలుసుకున్నాక వాటన్నిటిలో పెంటతో సమానంగా చూశాడు. పౌలు సిలువ యందు మాత్రమే అతిశయించాడు. సిలువ అనే మాట క్రైస్తవ ఆనందానికి మూలం. దేవుని కృప నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇస్తుంది. మన జీవితంలోని శ్రమలు, దిగులు, సమస్యలు అన్నీ సిలువ ఎదుట చాలా చిన్నవిగా అనిపిస్తాయి. సిలువ కేవలం 2 చెక్క ముక్కలు కాదు. యూదులు సిలువను అవమానకరంగా చూశారు. కొందరు సిలువను గురించిన ప్రసంగం ఇష్టపడరు. దానికి కారణం ఏంటంటే సిలువ ఎదుట తమ పాపాలన్నీ కనపడతాయి. ఏ పాపం ఎరుగని యేసయ్య మన కొరకు పాపంగా చేయబడ్డాడు. అయితే సిలువ దగ్గర మాత్రమే మనకు విమోచన, రక్షణ, విజయం లభిస్తాయి. సిలువ దగ్గర మానవుని నీచత్వము, దేవుని అత్యున్నతము కనపడతాయి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, సిలువ మా జీవితాల్లో, మా హృదయాల్లో కేంద్రాంశంగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.